హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగే అనమాట. నిన్న ఆల్రెడీ ఫెస్టివల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఇది నెక్స్ట్ డే అనమాట, 31st రంజాన్ రోజు. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది. ఇక్కడ ఉదయాన్నే 8:40 అవుతుందన్నమాట టైము. ఈరోజు కొంచెం పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేచాము. పిల్లలు అయితే ఇంకా లేవలే అనమాట. నేను అప్పటికే టీ అయితే పెట్టేశాను. ఇంకా నైటు ఇంట్లో కిచెన్లకు ఎలుక దూరింది కదా, అది ఇంకా పోవట్లేదు అనమాట. ఎంత పడదామని చూసినా సరే వెళ్ళట్లేదు. అందుకని అవి మళ్ళీ అన్నంలో కూరలలో మిగిలిపోయిన దానిలో వెళ్ళి మూతి పెడుతుందేమని చెప్పేసి బయటనే పెట్టినా అనమాట హాల్లో. ఇంకా తెలుసు కదా, డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ ఉసిరికాయ, కరివేపాకు, మిరియాలు వేసి జ్యూస్ అయితే చేసి పరిగడుపున తాగాలన్నమాట. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ అవుతుంది. ఉసిరికాయలు బయట పెట్టుంటే ఇప్పటికే పాడైపోయేవి, కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఇప్పటివరకు సేఫ్గా ఉన్నాయి అవి. ఎందుకంటే మనం ఒక 5 minutes ముందు తీసి బయట పెట్టేస్తే తొందరగా కూల్ అనేది దిగిపోతుంది. అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా 1 లీటర్ బాటిల్లో ఈ చియా సీడ్స్ నానబెట్టి ఉంచాను నైట్. వీటిని కూడా నార్మల్గా నేను బయట పెడుతుంటే ఇప్పుడు ఆ ఎలక భయానికి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానమాట నైట్. ఇంకా బయట ఏం పెట్టకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టా. ఇంకా ఈ పైన వచ్చేసి అడ్జస్టింగ్ ఫ్యాన్ మొత్తం నల్లగా అయిపోయింది. అది కొంచెం ఫాస్ట్గా తిరగట్లేదు అనమాట. అందుకని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, క్రాంప్టన్ ఫ్యాన్ అయితే తీసుకొచ్చిండు. అది ఈరోజు ఫిట్ చేద్దామని పైకి అయితే ఎక్కాడనమాట. ఎలాగూ పైకి ఎక్కాము కదా అనేసి పైనుంచి అంతా క్లీన్ చేస్తున్నాము. ఇది అనమాట, అది అడ్జస్టింగ్ ఫ్యాన్ తీసుకొచ్చి కూడా 1 week అయిపోయింది, ఇంకా ఫిట్ చేయలేదు. ఇప్పుడు ఫిట్ చేద్దామని తీసేసాము. పైన ఇంకా ఒకటి కొత్తది ల్యాడర్ తెచ్చిండు అనమాట. ఆ ల్యాడర్ ఉంది కదా అని చెప్పేసి మా ఆయన్ని పైకి ఎక్కి క్లీన్ చేసేసి ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్నాం. ఫస్ట్ మా జష్ అయితే ఎక్కాడనమాట. చూడండి దుమ్ము ఎట్లా వస్తుందో. అక్కడ గల్లీల నుంచి మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి దుమ్ము చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అక్కడ కిటికీలోనే పెడతాము ఫస్ట్ ఫ్యాన్ వచ్చేసి. ఇంకా కింద మొత్తం ఆల్రెడీ దుమ్ము అంతా పడుతుందని చెప్పి స్టవ్ పైన ఒక క్లాత్ అయితే పెట్టిన. ఇంకా ఇదంతా తడిపట్ట పెట్టేసి తుడిచేస్తున్నాను అనమాట పైన కబోర్డ్స్ కూడా. ఉదయాన్నే స్టార్ట్ చేసామన్నమాట. ఫ్యాన్ ఒకటి ఫిట్ చేద్దామని ఎక్కితే ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ అయినాయి. అదంతా ఆయిల్, ఇంకా వంట చేసినది ఆయిల్ అంతా ఉంటుంది కదా, అలా పట్టుకొని పోయినాయి అనమాట. అట్లా ఇంకా నేను కూడా పైకి స్టవ్ పైకి గోడ పైకి ఎక్కేసి క్లీన్ చేసిన. లోపల సైడ్ ఏమో నేను చేసిన, బయట సైడ్ గల్లీ నుంచేమో ఆయన ల్యాడర్ వేసుకొని అక్కడ కిటికీలో క్లీన్ చేశాడనమాట. రోజు ఒక పని అవుతుంది. క్లీనింగ్ అయితే రోజు ఒకటి చేస్తున్నాం అనమాట. కానీ మాకు ఆ కిచెన్లో డోర్లో నుంచి, మెయిన్ డోర్లో నుంచి వచ్చిందనమాట లోపలికి ఎలుక. నేనైతేనేమో నార్మల్గా ఎప్పుడు డోర్ వేసి ఉంటాయి ఇట్లా ఎలుకలు ఇంట్లోకి వస్తాయని. కానీ మా ఆయన ఫ్రైడే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు డోర్ అట్నే ఓపెన్ చేసుకొని ఉన్నాడు ఇంట్లో. అప్పుడే వచ్చేసినట్టుంది ఇంట్లోకి. అది ఇంకా వెళ్ళట్లేదు. ఎంత ట్రై చేసినా సరే వెళ్ళట్లేదు అనమాట. ఎక్కడ దాక్కుంటుందో కూడా తెలియదు. నైట్ ఒకసారి ఇట్లా బయటకు వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. ఆ ఫ్రిడ్జ్ వెనకాలనే దాక్కుంటుంది. ఆ ఫ్రిడ్జ్ ముందుకు జరిపి చూద్దామంటే ఫ్రిడ్జ్ కింద స్టాండ్ అనేది ప్లాస్టిక్ ఉంది. ఆ ప్లాస్టిక్ స్టాండ్ విరిగిపోతుంది ఇట్లా ముందుకు గుంజుతుంటే. అది విరిగిపోతుందని చెప్పేసి గుంజకుండా ఓన్లీ సౌండ్స్ చేశారనమాట కింద నుంచి. ఆ వికెట్స్ తీసుకొని వికెట్స్తో సౌండ్ చేస్తుంటే ఆ సౌండ్కి అసలు బయటకు కూడా రావట్లేదు. అది ఇట్లా కొంచెం లైట్స్ బంద్ చేసి హాల్లోకి వచ్చి కొంచెం కూర్చునేసరికి ఎవరు సౌండ్ లేకపోతే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మనుషులు వెళ్ళేసరికి పారిపోతుంది అనమాట. ఇంకా చూడండి పైన అయితే క్లీన్ చేస్తాం ఇలా. ఇంకా కింద వచ్చేసి కూడా వాటర్ వేసి క్లీన్ చేసిన. ఇంకా ఇక్కడ సైడ్ ఈ కబోర్డ్స్ అయితే క్లీన్ చేయలేదు, అవి అందట్లేదు అనమాట. వేరే పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇంకా కలిసి క్లీన్ చేయించాలి. ఇది పాతది అడ్జస్టింగ్ ఫ్యాన్ చూడండి, మొత్తము నూనె చమర అంతా పట్టేసింది. అదంతా దుమ్మే. ఫ్యాన్ అయితే బాగానే తిరుగుతుంది కానీ ఇదంతా దుమ్ము పట్టేసింది అనమాట. అదంతా దుమ్మే. అది క్లీన్ చేసి మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నైట్ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టిన. అది జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లోనే ఉంచాను అనమాట, బయట ఉంచలేదు. అంతకుముందు రోజు కూడా బయట ఉంచితే దాని పక్కన ఉన్న బాదంలు నానబెట్టిన గ్లాస్ మొత్తం కింద పడేసిపోయింది అనమాట అది ఎలుక. ఇంకా దీనిలో కూడా అది మూతి పెట్టుందేమో అని డౌట్తోనే ఆ రోజు తాగలేదు. ఇంకా అంత డౌట్ ఎందుకని చెప్పేసి ఈరోజు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్. నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా బయటకు తీసి జ్యూస్ చేసి ఇచ్చేసాను. అప్పుడే 10:30కి అలా జ్యూస్ చేసి ఇంకొక 12కి అలా వంట చేస్తే సరిపోతుంది. చూసారు కదా, లాడర్ తీసుకొచ్చామని చెప్పాను కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండు అనమాట. ఇది అమెజాన్లోనేమో
ఈ ల్యాడర్కి 10,000 అంట. చాలా హైట్ అయితే ఉంది. ఇంతకుముందు తీసుకొచ్చినవన్నీ 2 తీసుకొస్తే అవన్నీ ఎవరెవరికి ఇచ్చిండో మళ్ళీ గుర్తు లేదనమాట ఆయనకి. అలాగే పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా అవసరంగా కావాలనుకుంటే వేరే వాళ్ళతో అడిగి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ఇంటికి వచ్చే వరకు తెలియదు అనమాట నాకు కూడా. కానీ అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చిండు. అది 10,000 అంటే చాలా కాస్ట్ కదా. అక్కడ పైన బొమ్మ ఉంది కదా, కాటన్ బాక్స్ పైన ఆ బొమ్మ ఉన్నట్టే ఉంది. ఎందుకంటే మళ్ళీ 1 వీక్ దాటితే ఇది రిటర్న్ తీసుకోరు కదా ఏమైనా డ్యామేజ్ ఉంటే. అందుకని ఇంకా ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. వచ్చి కూడా దాదాపు 4 డేస్ అవుతుంది. ఇప్పుడు తీసి ఒకసారి ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చని ఇంకా ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ టైము రివర్స్లో ఓపెన్ చేసారు అది, అందుకని మళ్ళీ ఇంకో సైడ్ తీసి ఓపెన్ చేస్తారు. న్యూ మోడల్ అనమాట అది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి ల్యాడరు. చూడండి ఇలా ఉందన్నమాట ఈ ల్యాడరు. ఇంకా దానికి ఒక లాక్ అయితే వచ్చింది చూడండి. ఒక 2 ఒక్క కొంచెం ఓపెన్ చేయగానే పైకి ఫ్యాన్కి తగిలేటట్టు అయింది పైన. ఇంకా అన్ని స్లైడ్స్ అన్ని ర్యాక్స్ ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకెంత హైట్ ఉంటుంది. దానికి లాక్ సిస్టమ్ ఉందన్నమాట. లాక్ వేస్తేనేమో కిందికి రాదు, లాక్ వేయకపోతేనేమో కిందికి వచ్చేస్తుంది అనమాట. చూడండి అలా చెయ్యి కనబడింది అనుకో మొత్తం చెయ్యి పోతుంది. అది ఎందుకే పైకి తీసినమాట లాక్ వేసేసేయాలి. చూసారా ఆయనకు చెయ్యి పడింది. తర్వాత రంజాన్ కదా, బయట మా దగ్గర పనిచేసే వాళ్ళు అయితే వచ్చారనమాట ఆయనకి కలవడానికని. వాళ్ళకైతే ఇంకా అందరికీ చికెన్ ఇప్పించాడనమాట. వాళ్ళు అడగలేదు, అడగకముందే ఇంకా మా దగ్గరనే పనిచేస్తున్నారు కదా అనేసి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి కేజీ ఏమో చికెన్ అయితే ఇప్పించారంట. అందరికీ ఫ్యామిలీస్తో ఉన్నారు అందరూ. ఫస్ట్ ఒకసారి వచ్చిపోయారనమాట నేను కలవడానికి వస్తే. ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు, అప్పుడు మొత్తం క్లీనింగ్లో ఉన్నాము కదా ఇల్లు. అప్పుడు ఫ్రెష్ అప్ కాలేదు. ఇంకా 5 మినిట్స్లో వస్తానని చెప్పేసి స్నానం చేసుకొని వస్తానని చెప్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలవడానికి వెళ్ళారనమాట. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. వాళ్ళకు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటామని వెళ్ళి ఇంకా ఈలోపు ఈయన రెడీ అయ్యి బయటకు వచ్చాడనమాట. వీళ్ళంతా మా దగ్గరనే పనిచేస్తారు. తర్వాత కొత్త ఫోన్ తీసుకొచ్చిందని చెప్పిన కదా ఈ నిన్న వ్లాగ్లో. ఈ కొత్త ఫోన్లో అయితే ఇది కొత్త ఆప్షన్ ఉందన్నమాట. చూడండి అక్కడ బాబును మార్క్ చేశారు కదా, ఎరేజ్ చేసేస్తే అక్కడ బాబు అయితే మొత్తం వెళ్ళిపోయింది. అట్లా వెనకాల కారు కూడా కట్ అయిపోతుందేమో అనుకున్నాము, కానీ అలా ఏం లేదు. మనకు ఎవరినైతే తీసేయాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పెట్టాలనుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఒరిజినల్ ఫోటోనేమో అది, దాన్ని ఎరేజ్ చేసిన తర్వాత అలా అనమాట. ఓన్లీ ఇప్పుడు మాకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాడు. వెనకాల ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో వెనకాల నేను కూర్చున్నాను కదా, అమ్మ జస్ట్ చెప్తున్నాడు మమ్మీని తీసేసే డాడీ అని చెప్తే నాకు ఒకసారి ఎక్కడెక్కడ తీసేయాలనేది ఇట్లా మార్క్ చేసుకుంటే మనం కరెక్ట్ మార్క్ చేయకపోతే దానంతట అదే మార్క్ చేసుకుంటుంది అనమాట. మనం చూడండి ఓన్లీ నార్మల్గా ఇలా అంటే అది మన ఎక్కడి నుంచి అయితే తీయాలో అక్కడ షేప్ అనేది సెట్ చేసుకుంటుంది. అలా సెట్ చేసుకుని ఎరేజ్ అయిపోతుంది అనమాట. కానీ చాలా డేంజర్ అనమాట ఇది. మనుషుల్ని లేని మనుషుల్ని కల్పించవచ్చు, ఉన్న మనుషుల్ని తీసేయచ్చు. అలా ఉంది ఫోన్ వచ్చేసి. చూడండి ఇప్పుడు మొత్తం తీసిన తర్వాత నార్మల్గా అక్కడ ఎవ్వరు మనుషులే లేనట్టు న్యాచురల్గా వస్తుంది అనమాట ఫోటో వచ్చేసి. చూడండి ఇక్కడ మనకు యూట్యూబ్కి అయితే బాగా పనికొస్తుంది ఇది థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి. నేను గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఆప్షన్ తీసుకొని అందులో నుంచి ఇలా రిమూవ్ చేస్తే కూడా ఇంకా సరిగా పోదనమాట మొత్తము. ఇది వచ్చేసి చాలా ఈజీగా ఉంది. నాకు ఏమంటే ఇవ్వట్లేదు అనమాట, నిన్ననే తెచ్చుకున్నాడు కదా ఫోను. తర్వాత ఇంకా రైస్ అయితే వండుతున్నాను. 12 అయింది రైస్ వండేసి. ఈరోజు నాన్ వెజ్ చేద్దాం అనుకొని బయట చెప్పిండు, వాళ్ళు తీసిపెట్టి ఉంచారంట. ఈయన మర్చిపోయి పోలేదు, వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసారు. ఇంకా ఫైనల్గా అన్నం అయితే వండి వేరే ఏమైనా కర్రీ చేయాలన్నమాట. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఈయనకి అంతా ఈరోజు రంజాన్ కదా, బయట ఊర్లో పిలిచారనమాట ఆఫ్టర్నూన్ రమ్మని. ఇంకా అప్పటికే ఆకలిస్తుందని చెప్పి ఇంట్లోనే రైస్ అయితే కొంచెం అయితే తినేసిండు. ఒక పిలిచినందుకు 1-2కి అలా వెళ్తాడంట. ఇది కొత్త సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కదా, దాంతో బ్లూటూత్ కనెక్షన్ అంతకుముందు నాకు రాలేదనమాట. మా ఆయన వచ్చేసి చూపించాడు అది ఎలా కనెక్ట్ చేయాలనేసి. దాంతోనే ఇప్పుడు నా ఫోన్తో కనెక్ట్ చేసుకొని అలా వీడియో అయితే తీసుకున్నా. ఇంకా పిల్లలకైతే ఫుడ్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి షాద్నగర్ వెళ్ళాలి.
ఎందుకంటే 6కి శ్రీరామనవమి ఉంది. ఆ రోజు తిరుపతి వెళ్ళాలన్నమాట. ఒక ఒక చీర తెచ్చుకుందాం అనుకుంటున్నా. అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ మా ఆయన వచ్చేసి బయటికి వెళ్ళాడనమాట. రంజాన్ లాస్ట్ డే కదా, బయట పిలిచారనమాట. పిలిస్తే ఊర్లోకి అయితే వెళ్ళాడు. ఇక్కడ 4:30కి వచ్చాడు. 4:30కి వచ్చిన తర్వాత మేము ఇప్పుడు షాద్నగర్కి అయితే వెళ్తున్నాము. నార్మల్గానే వెళ్తున్నాం అనమాట. పిల్లలు ఒకటే సైకిల్ కావాలి, కొత్త సైకిల్ కావాలని అడుగుతున్నారు. ఒకవేళ షాప్స్ అయితే ఓపెన్ ఉంటే సైకిల్ అయితే ఇప్పించుకొని వస్తాం, లేకపోతే ఇంకా తర్వాత తీసుకోవాల్సిందే. ఒక 3-4 డేస్ నుంచి ఒకటే సతాయిస్తున్నాడు అనమాట మా పెద్దోడు, సైకిల్ కావాలని. ఇంకా ఇలాగో ఎక్కడ వెళ్ళలేదు కదా, వాడు హాస్టల్ నుంచి వచ్చినాం కానీ తీసుకెళ్ళిండు. ఇక్కడ షాద్నగర్ అయితే బయలుదేరాము. 4:30కి అలా వెళ్ళామన్నమాట. మా యశ్ వచ్చేసి కొంచెం అప్సెట్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే మేము సైకిళ్ళు ఉంటే ఇప్పిస్తాం, లేకపోతే ఈరోజు లేదనేసరికి సైలెంట్ అయిపోయిండు. ఇంకా మొత్తానికైతే షాద్నగర్ అయితే వచ్చేసాము. ఇది రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. షాప్స్ అయితే ఎప్పుడు ఫుల్ రష్లో ఉంటాయి కానీ అక్కడ పార్కింగ్కి అయితే ప్లేసే ఉండదు. మేము ఇక్కడ ఆపి మళ్ళీ ఒక కొంచెం దూరం నడిచి వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంకా అది గల్లీలా ఉంటుంది. ఆ గల్లీలోకి అయితే ఇంకా అసలుకి మనుషులు నడవడానికి ప్లేస్ ఉండదు. ఇంకా కార్లు అసలే నడపలేము. ఈ గల్లీ అనమాట. కొంచెం పండగ కాబట్టి కొంచెం తక్కువ ఉందన్నమాట జనాలు. ఇక్కడ కనిపిస్తుంది కదా షాప్ వచ్చేసి ఇదే శ్రీదివ్య మ్యాచింగ్ సెంటర్ని. చాలా బాగుంటాయి ఇక్కడ. శారీస్ కానీ డ్రెస్సెస్కి, శారీస్కి, హాఫ్ శారీస్కి అన్నిటికీ తీసుకుంటారనమాట. నేను 2 శారీస్ అయితే తీసుకున్నా. ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట. శారీకి పైన బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చి ఇంకా మేము తీసుకొచ్చిన బట్టలన్నీ ఈ కార్లో అయితే పెట్టేసినాము. పెట్టిన తర్వాత ఇంకా మా యశ్ ఎలాగో సైకిల్ ఇప్పలేదు కదా అని అప్సెట్లో ఉన్నాడు. ఆయనకి చెప్పులు కావాలంట. చెప్పలు ఇప్పిద్దామని చెప్పేసి మళ్ళీ కార్ ఇక్కడే పెట్టేసి మళ్ళీ కార్ తీసినామంటే కార్ పెట్టడానికి పార్కింగ్ ఉండదు. ఎలాగో పెట్టాము కదా అని అక్కడనే ఉంచి అలా తిరుగుతున్నాం అనమాట బయట. ఇక్కడ చెప్పల షాప్కి వచ్చిన ఒక అర్ధగంట కూర్చున్నాం అనమాట. అర్ధగంట చూశాడు చెప్పులన్నీ, కానీ ఏది నచ్చలేదు ఆయనకి. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మాకు నచ్చిందేమో ఆయనకు నచ్చలేదు, ఆయనకు నచ్చిందేమో మాకు నచ్చలేదు. వేసుకోవాల్సింది వాడే కదా అనేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము. హైదరాబాద్ వెళ్ళినప్పుడే తీసుకుంటా అని చెప్పిండు. ఈ చెప్పులు బాగున్నాయని చెప్తే కూడా ఆయనకు నచ్చలేదంట. ఇంకా తీసుకోకుండా వచ్చిండు. తర్వాత పక్కనే జ్యూస్ సెంటర్ ఉందన్నమాట. ఇంకా జ్యూస్ సెంటర్కి వచ్చి జ్యూస్ అయితే తాగినాం. మేమిద్దరం మస్క్ మెలన్ జ్యూస్ అయితే తాగినాం అనమాట. నేను మా ఆయన వచ్చేసి మా పిల్లలకు అడుగుతానేమో మా పెద్దోడికి ఇంకా అదే టెన్షన్లో ఉన్నాడనమాట, సైకిల్ ఇప్పిస్తలేరు కదా అని. ఇంకా దానివల్లనే ఏం చెప్పినా సరే తీసుకోవట్లేదు, వద్దని చెప్తున్నాడు. అందుకని సైలెంట్ అయిపోయినాం మేము కూడా. తర్వాత వాడే అడుగుతాడులే అనేసి సైలెంట్ అయిపోయినాం అనమాట. ఇంకా వాళ్ళకేమో అక్కడ ఏమంటారు పానీపూరి, దహీపూరి కావాలని చెప్పారు. అందుకని ఇక్కడ నుంచి మేము ఇదేమో బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. నిన్న ఫోన్ తీసుకొచ్చుకున్నాడు కదా, ఆ ఫోన్కి ఛార్జర్ లేదు. ఛార్జర్ తీసుకోవడానికి అయితే ఇక్కడ వచ్చినాము. వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఇప్పుడే ఇట్లా ఛార్జర్ తీసుకొని వస్తామన్నందుకు ఇంకా లోపలికి వెళ్ళిండు. మేము ఈలోపు బయట వెయిట్ చేస్తున్నాం అనమాట కార్లో కూర్చొని. అక్కడైతే కొత్త ఛార్జర్ కొని ఇక్కడ మేము బేకరీ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ దహీపూరి అలాగే పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. వాళ్ళు ఫ్యామిలీ సెక్షన్కి వచ్చి కూర్చున్నాం లోపల. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే వరకు వెయిట్ చేసినాం అనమాట. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మా ఆయన వచ్చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆ ఫోన్ కొత్త ఫోన్ కొన్నాడు కదా, దానికి పైన కవర్ వేయించడానికి అయితే స్క్రీన్ గార్డ్ వేయించడానికి బయటికి వెళ్ళాడు అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ పిల్లలతో పాటు అయితే కూర్చున్నా. చూసారు కదా దహీపూరి అయితే వచ్చింది. ఇక్కడైతే మనకు నీట్గా ఇస్తారనమాట. చేతులకి గ్లౌజెస్ వేసుకొని సర్వ్ చేస్తుంటారు. ఏదైనా చేయడం అయినా సరే గ్లౌజెస్ వేసుకొని చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఇంకా పిజ్జా వచ్చేసి ఇదే అనమాట, మష్రూమ్ పిజ్జా. ఇంత మంచి పిజ్జా 100 రూపీసే అనమాట. వేరే దాంట్లో అయితే 200-250 ఉంటుంది. ఇదేమో మష్రూమ్ పిజ్జా 100 రూపీస్. ఇంకా అక్కడ నుంచి ఈరోజు లాస్ట్ రంజాన్ కాబట్టి హలీం ఇది ఒక్కరోజే ఉంటుంది కదా అనేసి మళ్ళీ హలీం తీసుకున్నారు. హలీం కూడా అక్కడే తినేసామన్నమాట, వేడివేడిగా ఉన్నప్పుడే. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము, ఇక్కడ కలిసి వెళ్దామని. మా పిన్ని వాళ్ళు అయితే బయటికి వెళ్ళారనమాట, లేరు. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఇంటి ముందర ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము. ఫోన్ చేస్తే దగ్గరలోనే ఉన్నాము, వస్తున్నామని చెప్పారు. అందుకని ఇంక ఇక్కడనే నిలబడి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి కొద్దిసేపు ఉండి ఇంకా మళ్ళీ ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా నేషమాటలలో కొన్ని సామాన్లు తీసుకోవాలన్నమాట. దేవుడికి దీపం వెలిగించే నూనె అవి తీసుకోవాలి. తర్వాత మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు. అంతకుముందు వచ్చినప్పుడు ఫిషెస్ వేసారంట. మేము ఉన్నప్పుడే క్లీన్ చేసి కొత్త ఫిషెస్ తీసుకొచ్చి వేసారు అనమాట ఎక్వేరియంలో. వేసిన నెక్స్ట్ డేనే చిన్న పిల్లలు వచ్చినాయి దాని నుంచి. ఆ పిల్లలు మళ్ళీ అదే ఎక్వేరియంలో ఉంటే వేరే చేపలన్నీ మింగేస్తాయని చెప్పేసి దానిని వేరే బకెట్లలో వేసాడు అనమాట. కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఆ ఎక్వేరియంలో వేస్తాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చేపలు అయితే తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే చేపలు, చిన్న చిన్న చేపలు పుట్టినాయి. అవి ఇవి చిన్న చిన్న చేపలు ఇందులో కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ
కొత్తగా పుట్టిన చేపలు. ఇక్కడ నుంచి నేషనల్ మార్ట్కి అయితే వచ్చినాము. వచ్చి ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఈడికి వచ్చినప్పుడల్లా మా ఆయన ఒక టీ షర్ట్ పట్టుకుంటాడు. ఇంకా లాస్ట్కి అయితే తీసుకొనియకుండా తీసుకొచ్చాం అనమాట. అన్నీ ఇంకా రెగ్యులర్గా ఈ వైట్ షర్ట్స్ అవి వేసుకుంటాడు, ఆ టీ షర్ట్స్ వేసుకోడు, కానీ తెచ్చుకోవడం మాత్రం తెచ్చుకుంటూనే ఉంటాడు అనమాట. అందుకని ఇంకా ఫైనల్గా అయితే ఏం తీసుకోలేదు. ఇంకా బిల్లింగ్ అయితే చేస్తామన్నమాట. 3 వాటర్ బాటిల్స్, అలాగే దేవుడికి దీపము, పప్పు, అలాగే విమ్ సోప్స్, ఇంకా ఇవైతే తీసుకున్నాం. మైసూర్ శాండిల్ సోప్స్ అయితే తీసుకున్నా. ఒకటేమో 150 రూపీస్కి 5 గరిటెలు అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనంటే నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.